ఇప్పుడే మూవీ చూసి వచ్చానండి. అసలు తెలుగు సినిమాలో ఇంత హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అసలు నాకు ఎక్కడ చాలా నచ్చింది సినిమా. మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని తీసుకొని రండి. ఎస్పెషల్ మీకు ఫాదర్ ఉంటే కనుక ఫాదర్ని తీసుకొని వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ధనరాజ్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మెయిన్ ఇంకా మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆమె ఎమోషనల్ సీన్స్ కూడా మీరు వచ్చి చూడండి. ఇంకా మీరు పైసా వసూలు అంటారు, 2-3 సార్లు చూస్తారు సినిమా. నాకైతే పిచ్చ నచ్చింది సినిమా. మిస్ అవ్వకండి, రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై. అన్నీ ప్రాక్టికల్ అయిపోతున్న రోజులండి. బంధాలన్నీ అబద్ధాలు అయిపోతున్న రోజులు. సారీ, ఇలాంటివి చూస్తే మన బంధాలు మనకు గుర్తొస్తాయి. నేను ఇంతకన్నా మాట్లాడలేనండి, సారీ. మూవీ బాగుందండి. లైక్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద తీశారు, బాగుంది. అంటే అఫ్కోర్స్ కొంచెం స్టోరీ వెళ్ళినంత వరకు కొంచెం నెగటివ్ షేడ్ అనిపించింది కానీ బట్ ఓవరాల్గా ఎండింగ్ టచ్ బాగుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఐ థింక్ ఇట్స్ స్క్రిప్ట్ బేస్డ్ మూవీ, నాట్ లైక్ కమర్షియల్ కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఓవరాల్ ఇట్స్ గుడ్. ధనరాజ్ యాక్టింగ్ సూపర్. ఐ మీన్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ యాక్టింగ్ పరంగా మాత్రం బాగా తీస్తాడు. క్లైమాక్స్లో ఇచ్చి పడేస్తాడు, బాగుంది. మా నాన్న గుర్తుకొచ్చాడు. సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీలింగ్ అండి. చాలా బాగుంది సినిమా మాత్రం. మాకు మా నాన్న గుర్తుకొచ్చి నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడి అంత వరకు తీసుకొచ్చేసరికి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారని అందరికీ చెప్పడానికి ఇదొక మంచి మూవీ అండి. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ బట్టి దాన్ని చేశారు. ధనరాజ్ గారు యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇలా యాక్టింగ్ చాలా బాగా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లాంటి మూవీ చూడటం జరిగింది. ఒక ఫాదర్కి సన్కి ఉన్న ఈ రిలేషన్, ఇమోషన్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూపించడం జరిగింది. ఇంకా ధనరాజ్ గారి క్యారెక్టర్ అయినా ఆయన చేసిన యాక్టింగ్ అయినా చాలా బాగా నచ్చింది. ఒక ఫాదర్ అండ్ సన్కి ఉన్న రిలేషన్ని అలా ఎలా చూపించారు అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లాంటి మూవీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన